వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. శిథిలాల దెబ్బగా మారనున్న ఇరాన్. అవును, మీరు వింటుందా నిజమే. ఇరాన్, అందులో ప్రత్యేకించి టెహరాన్ అనేటువంటి ఒక పెద్ద నగరం ఇరాన్ యొక్క రాజధాని. మరి ప్రస్తుతం ఇజ్రాయెల్ టెహరాన్ని టార్గెట్ చేస్తూ మరి అక్కడ మిసైల్స్ని మరి పెద్ద ఎత్తున వారి మీదకి మరి పంపిస్తున్న పరిస్థితి ఉంది. సో చాలామంది ఇరాన్లో మరి ప్రత్యేకించి ఆ టెహరాన్ చుట్టుపక్కల చాలామంది ప్రజలు చనిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. అయితే చూసారా, ఇరాన్ ప్రాంతానికి సంబంధించి, ఇరాన్ దేశానికి సంబంధించి టెహరాన్ అనేటువంటి మహానగరం సంబంధించి ఒక చిన్న ఫోటో ఇప్పుడు మనం చూస్తుంది. ఎంత సుందరంగా ఉందో చూసారా, ఎంత అందంగా ఉందో, చూడముచ్చటగా ఉంది ఆ నగరం. కొండలు, అదేవిధంగా పచ్చని చెట్లు, మధ్యలో నగరం. మరి అలాంటి నగరం ఇప్పుడు మరి శిథిలాల దెబ్బగా మారబోతుంది. ఈ మాట చెప్తుంది నేను కాదు, ఆ ఇరాన్ దేశానికి చెందినటువంటి ఒక మహిళ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుంది. ఒకసారి మన వివరాల్లోకి వెళ్తే, కొందరిలో సంతోషం, మరికొందరిలో ఆగ్రహం. ఇరాన్ దేశం మీద జరుగుతున్నటువంటి దాడులకు సంబంధించి మరి ఇజ్రాయిల్ దాడులపై మరి ఇరాన్కు సంబంధించిన దేశస్తులు రెండుగా చీలిపోయారు. కొంతమంది విచారం వ్యక్తం చేస్తుంటే, కొంతమంది ఇరాన్ సైనికులు చనిపోవడాన్ని ఎంజాయ్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. అదే ఇరాన్కి సంబంధించి కొంతమంది ఇజ్రాయెల్ని పూర్తిగా వ్యతిరేకిస్తుంటే, ఇరాన్ దేశస్తులు కొంతమంది ఇజ్రాయెల్ని సపోర్ట్ కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. సాధారణంగా రెండు దేశాల మధ్య యుద్ధం జరిగినప్పుడు మరి కొంతమంది కాదు, దాదాపు 100కు 100% ఏ దేశంలో పుట్టి పెరిగారో వాళ్ళు ఆ దేశానికి సపోర్ట్ చేయాలి. ఉదాహరణ చూస్తే భారత్ పాకిస్తాన్కి యుద్ధం జరుగుతుంటే మరి కొంతమంది పాకిస్తాన్కి కూడా సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వారి మీద వాళ్ళని తీసుకెళ్ళి స్థానిక పోలీస్ స్టేషన్లో, అదేవిధంగా కోర్టుల ముందు కూడా హాజరుపరిచినటువంటి ఘటనలు మనం గతంలో చూసాం. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఒకసారి చూస్తే, పెట్రోల్ బంకులు, బేకరీల ముందు పొడవాటి క్యూలు, దేశ రాజధాని నగరాన్ని వదిలి వెళ్ళే వారితో రహదారుల మీద కారులు బారులు తీరాయి. ఎందుకంటే మనం నిన్న కూడా చెప్పుకున్నాం, టెహరాన్ ఈ మహానగరం ఇరాన్ యొక్క రాజధాని, ఇరాన్ దేశం యొక్క రాజధాని. సో ఇప్పుడు ఆ టెహరానే లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ పెద్ద ఎత్తున దాడులు జరుపుతూ ఉంది, మిస్సైల్స్ని, బాంబులు వేస్తూ ఉంది ఆ నగరం మీద. సో కాబట్టి ఇప్పుడు ఆ నగరంలో ఉన్నటువంటి ఎవరైతే ఇతర దేశస్తులు ఉన్నారో వారందరూ కూడా మరి వారి దేశానికి వెళ్ళేటువంటి ఆలోచనలో వారు ఉన్నారు. అదేవిధంగా మరి ఆ ఇరాన్ దేశానికి చెందిన వారు ఆ టెహరాన్ నగరం వదిలేసి చుట్టుపక్కల గ్రామాల్లో తలదాచుకోవడం కోసం పరుగులు తీస్తున్నటువంటి పరిస్థితి. దేశ రాజధాని నగరాన్ని వదిలి వెళ్ళే వారితో రహదారుల మీద కారులు బారులు తీరాయి. చీకటి పడితే చాలు నిస్తేజం భయం ఆవహిస్తుంది. అంటే చీకటి పడిందంటే చాలు ఇజ్రాయెల్ దేశం నుండి మిస్సైల్స్, డ్రోన్లు పెద్ద ఎత్తున ఇరాన్ రాజధాని టెహరాన్ నగరాన్ని లక్ష్యంగా చేసుకొని మరి ఆ నగరం మీద పడుతున్న పరిస్థితి. అందుకనే అక్కడ చీకటి పెడితే భయం గుప్పెట్లో అక్కడ ప్రజలు టెహరాన్ నగరంలో భయం గుప్పెట్లో నివసిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇజ్రాయెల్ హఠాత్తుగా వైమానిక దాడులు చేయడంతో టెహరాన్ ప్రజలు ఇప్పటికీ తీవ్రమైనటువంటి ఒక భయాందోళనలో, ఒక షాక్లో ఉన్నారు. ఎందుకంటే ఇజ్రాయెల్ ఇరాన్ మీద అటాక్ చేస్తుందని వారు మరి ఎక్స్పెక్ట్ చేయలేదేమో కానీ ఒక్కసారిగా హఠాత్తుగా వైమానిక దాడులు చేయడంతో మరి ఆ టెహరాన్ నగరంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా షాక్కు గురైన పరిస్థితి. నగర ప్రజలు భయం, ఆందోళన, నిస్సహాయత, నిరుత్సాహం, ఇలా రకరకాల భావోద్వేగాల సంఘర్షణలో పడ్డారు. ఎందుకంటే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సామాన్య పౌరుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే ఏ టైంలో ఏ మిస్సైల్ వచ్చి ఏ ఇంటి మీద పడుతుందో, మరి ఎంతమంది చనిపోతారో అని చెప్పేసి ఒక భయానకమైనటువంటి వాతావరణం ఆ టెహరాన్ నగరం. ఇంత అందమైనటువంటి సుందరమైనటువంటి నగరంలో ప్రజలు భయం గుప్పెట్లో బిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. అదేవిధంగా రాత్రులు ఎవ్వరం కూడా నిద్రపోవటం లేదు అని చెప్పేసి 22 సంవత్సరాల ఒక స్టూడెంట్, మ్యూజిక్ స్టూడెంట్ ఒకరు తమ సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేశారనమాట. రాత్రి అయితే చాలు ఎవరూ నిద్రపోవట్లేదని. ఎందుకంటే రాత్రులే మరి ఇజ్రాయెల్ నుంచి మిస్సైల్స్ మరి టెహరాన్ నగరం మీద పడుతున్నాయి కాబట్టి అందరూ వెళ్ళిపోతున్నారు. నేను వెళ్ళడం లేదు, పారిపోవడం కంటే మన ఇంట్లో ఉండి చనిపోవటం గౌరవప్రదమని మా నాన్న చెప్పారని అందులో రాసుకొచ్చారనమాట. చూసారా, నగరం విడిచి అందరూ వెళ్ళిపోతున్నారు.
అక్కడ ఉన్నటువంటి ఎవరైతే భారతీయులు ఉన్నారో వారు వెళ్ళిపోతూ ఉన్నారు నగరం విడిచి. అదేవిధంగా ఆ నగరం పెద్ద ఎత్తున మరి ట్రాఫిక్ జాము, ఇంధనం కొరత, అదేవిధంగా ఏటీఎంలకు సంబంధించి మరి కొంత ఒక లిమిట్ కూడా పెట్టిన పరిస్థితి ఉంది అక్కడ ప్రభుత్వం. సో అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ మేము వెళ్ళటం లేదు, పారిపోవడం కన్నా ఇక్కడే మన దేశంలోనే మన ఇంట్లో ఉండి, మన నగరంలో మన ఇంట్లో ఉండి చనిపోవడం గౌరవప్రదం అని చెప్పేసి మా నాన్న చెప్పారని చెప్పేసి ఒక మ్యూజిక్ స్టూడెంట్ తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ధోనియా, ఆ మ్యూజిక్ స్టూడెంట్ యొక్క అసలు పేరు ధోనియా, కానీ పేరు చెప్పడానికి ఇష్టపడలేదు. ఇరాన్లో తాను ద్వేషించే ప్రభుత్వానికి ఇజ్రాయెల్కు మధ్య జరుగుతున్న యుద్ధంలో చిక్కుకున్న అనేక మంది ఇరానియన్లో మరి ఆమె కూడా, ఆ ధోనియా అనే ఆమె కూడా ఒకరు. అంటే ఇరాన్ ప్రభుత్వాన్ని ఆమె ద్వేషిస్తుంది, అక్కడ ప్రభుత్వం మీద ఆవిడకి ప్రేమ లేదు. కానీ ఇజ్రాయెల్కి తాను ద్వేషించే ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న యుద్ధంలో చాలామంది చిక్కుకొని పోయారు, దాంట్లో ఆమె కూడా ఒకరంట. ఆమె ఏమీ అక్కడ ప్రభుత్వం వైపు కాదు, ఇజ్రాయెల్కే మద్దతు తెలుపుతూ ఉంది. ఎందుకంటే ఆ ఇరాన్ అంటే మరి వాళ్ళు ఏ తరహా భావజాలం ఉందో అందరికీ తెలిసిందే. అయితే గాజాలో ఇజ్రాయెల్ విధ్వంసాన్ని ఆమె సోషల్ మీడియాలో ప్రసార మాధ్యమాల ద్వారా గతంలో చూసి ఉండటం ఆమెకు ఒక భయాందోళన, ఒక భయంకరమైనటువంటి ఒక ఆలోచన కలిగిస్తుందంట. ఎందుకంటే ఇజ్రాయెల్ మరి అందరికీ తెలిసిందే, మరి గాజా అనేటువంటి ఒక నగరాన్ని పూర్తిగా ధ్వంసం చేసింది. మరి ఆ నగరం నుంచి మరి అందరూ కూడా వెళ్ళిపోయి శరణార్థులుగా దేశాలు విడిచి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. మరి కాబట్టి ఆ గాజానే గుర్తుకొస్తుంది. గాజా అనే ఒక పెద్ద మహానగరాన్ని ఇజ్రాయెల్ పూర్తిగా తుదుముట్టించేసింది. ఆ నగరాన్ని ఒక శవాల దెబ్బగా, ఒక శ్మశానంగా మార్చేసింది. ఇప్పుడు అవన్నీ ఆవిడ గుర్తొస్తున్నాయంట. మా సుందరమైన, ఆహ్లాదకరమైన, అందమైన మా టెహ్రాన్ కూడా గాజాలా మారటానికి ఎంత మాత్రం ఒప్పుకోను అని చెప్పేసి ఆవిడ అంటున్నారు. చూసారా, ధోనియా అనేటువంటి ఒక ఇరాన్ దేశస్తురాలు, టెహ్రాన్ నగరానికి చెందినటువంటి ఆవిడ, మరి అందరూ వెళ్ళిపోతున్నారు, ఇక్కడి నుంచి పారిపోతున్నారు, కానీ మా నాన్న మాత్రం మన ఇంట్లోనే ఉండి మనం చచ్చిపోదాము, మనం వెళ్ళిపోవద్దు అని చెప్తున్నాడు. అదేవిధంగా గాజా నగరం గుర్తొస్తే తనకు భయమేస్తుందని చెప్పుకొచ్చారు. అందమైన, సుందరమైనటువంటి, ఆహ్లాదకరమైనటువంటి మరి తన టెహ్రాన్ నగరం కూడా గాజాలాగా అయిపోతుందేమని చెప్పేసి ఆవిడ భయాందోళనకు గురవుతున్నారంట. మరి పాలస్తీనాలోని గాజా అనేటువంటి ఒక మహానగరం మరి హమాస్ ఉగ్రవాద సంస్థకి అక్కడ నిలయంగా మారింది అని చెప్పేసి, మరి వారికి ఇజ్రాయెల్కు ఉన్నటువంటి ఒక శత్రుత్వం, భయంకరమైనటువంటి వారిద్దరి మధ్య జరిగినటువంటి వారు అందరికీ తెలిసిందే. సో ఇజ్రాయెల్ గాజా సిటీనే లేకుండా చేసింది, పూర్తిగా తుదిముట్టిచ్చేసింది. అక్కడి నుంచి గాజా ప్రజలందరూ కూడా మరి శరణార్థులుగా రకరకాల ప్రదేశాలకు వెళ్ళిపోయిన పరిస్థితి అందరికీ తెలిసిందే. సో కాబట్టి గాజాలాగా మరి ఈ యొక్క ఇరాన్ దేశం కానీ, లేకపోతే ఇరాన్ రాజధాని టెహ్రాన్ కానీ మారిపోతుందేమో అని చెప్పేసి అక్కడున్న ప్రజలు భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. మత బోధకుడి నాయకత్వానికి వ్యతిరేకంగా తిరగబడాలన్న ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు పిలుపుపై ఆమె తీవ్రంగా అసహనం వ్యక్తం చేశారు, స్పందించారు. ఇజ్రాయెల్ మమ్మల్ని కాపాడాలని మేము కోరుకోవటం లేదు, ఇరాన్ మీద ఏ దేశానికి కూడా శ్రద్ధ లేదు, అలాగని మేము ఇస్లామిక్ రిపబ్లిక్ను కూడా కోరుకోవటం లేదని చెప్పేసి ఆవిడ సోషల్ మీడియాలో చెప్పారు. చూసారా, ఇజ్రాయెల్ మమ్మల్ని కాపాడాలని మేము కోరుకోవట్లేదు, మేము ఇక్కడ ఇరాన్ ప్రభుత్వానికి వ్యతిరేకం, కానీ ఇజ్రాయెల్ మమ్మల్ని కాపాడాలని మేము కోరుకోవటం లేదు, ఇరాన్ మీద ఏ దేశానికి కూడా శ్రద్ధ లేదు, అలాగని మేము ఇస్లామిక్ రిపబ్లిక్ అను కూడా కోరుకోవటం లేదని చెప్పారు ఆవిడ. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ సైనిక అధికారులు మరణించడం చూసి తనకు చాలా ఉత్సాహంగా అనిపించిందని ఇంకొక మహిళ చెప్పారు. ఇరాన్ దేశానికి సంబంధించి మరొక మహిళ, ఇజ్రాయెల్ దాడులో ఇరాన్ సైనిక అధికారులు మరణించడం చూసి తమకు చాలా ఉత్సాహంగా అనిపించింది అన్నారు. అంతటి శక్తిమంతులకు అలా జరుగుతుందని తాను ఎప్పుడు అనుకోలేదని ఆవిడ అన్నారు. వాళ్ళు చాలా శక్తిమంతులు అనే ముద్ర ఒక్కసారిగా చెరిగిపోయింది అని ఆమె ప్రముఖ నేషనల్ మీడియాకి చెప్పారు. అయితే ఈ రెండు రోజుల దాడుల్లో సాధారణ ప్రజలు చనిపోయారని తెలిసినప్పుడు నాలాంటి వాళ్ళు కూడా చనిపోతారని తెలిసాక కాస్త బాధగా, ఆందోళనగా, భయంగా అనిపించిందని చెప్పేసి ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు. ఇట్లా రకరకాలుగా మరి సోషల్ మీడియాలో మరి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇరాన్ ప్రజలందరూ. దక్షిణ పార్స్ గ్యాస్ క్షేత్రం పైన ఇజ్రాయెల్ బాంబులు వేసిందని తెలిసాక బాధ కాస్త తీవ్రమైనటువంటి కోపంగా, ద్వేషంగా మారిందని ఆవిడ చెప్పారు. ఇరాన్ను కూడా శిథిలాల దెబ్బగా మారుస్తుందేమో ఇజ్రాయెల్ అని చెప్పేసి భయపడుతున్నానన్నారు. చూసారా, ఇరాన్ను కూడా శిథిలాల దెబ్బగా ఇజ్రాయెల్ మారుస్తుందేమో, గాజా సిటీని ఎలా మార్చిందో
అలా మారుస్తుందేమో అని చెప్పేసి అక్కడ ఉన్న వారందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. జీవితంలో తొలిసారి మరణం గురించి ఆలోచించడం మొదలుపెట్టి భయమేస్తుందని చెప్పేసి ఆవిడ చెప్పారు. శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 220 మంది పౌరులు చనిపోయారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఇరాన్ అధికారులు కూడా అధికారికంగా చెప్తున్నారు. శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 220 మంది పౌరులు కూడా చనిపోయారు. ఇది చాలా బాధాకరమైన అంశం. అంటే ఇప్పటివరకు కూడా ఇజ్రాయెల్ మరి ఎప్పుడు అటాక్ చేసినా కూడా సాధారణంగా ఏదైనా ఒక దేశం మీద అటాక్ చేస్తే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వారిని వ్యతిరేకిస్తున్నటువంటి వారి మీద యుద్ధానికి ఉసుగొలుపుతున్నటువంటి సైనికుల మీదో లేకపోతే మరి తీవ్రవాద సంస్థల మీదో వారిని టార్గెటెడ్గా చేసింది. కానీ పౌరుల్ని, సామాన్య పౌరులు ఎప్పుడు కూడా టార్గెట్గా చేసిన పరిస్థితి చాలా తక్కువ. కానీ ఈసారి మాత్రం మరి ఇరాన్లో శుక్రవారం నుంచి ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటివరకు అధికారికంగా 220 మంది పౌరులు చనిపోయారని, వారిలో ఎక్కువ మంది మహిళలు, చిన్నారులు ఉన్నట్లు ఇరాన్ అధికారులు కూడా అధికారికంగా చెప్తున్నారు. ఇది నిజంగా చాలా 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 బాధాకరమైనటువంటి అంశం. సో ఇవన్నీ కూడా, ఈ అంశాలన్నీ కూడా ఒక నేషనల్ మీడియాతోటి మరి అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి కొంతమంది సోషలిస్టులు పంచుకున్న పరిస్థితి ఉంది. అందులో ప్రధానంగా సోషల్ మీడియాలో మరి ధోనియా అనేటువంటి ఆవిడ మరి ఇవన్నీ కూడా రాసుకొచ్చారు. మరి శిథిలాల దిబ్బగా ఇరాన్ మారుతుందేమో, టెహ్రాన్ నగరం మారుతుందేమో అని చెప్పేసి ధోనియా అనేటువంటి 22 సంవత్సరాల ఒక మ్యూజిక్ స్టూడెంట్ తన సోషల్ మీడియాలో తన దేశానికి జరుగుతున్నటువంటి పరిస్థితులు, తన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం మీద తాము కూడా వ్యతిరేకంగా ఉన్నామని, కానీ ఇక్కడ పౌరుల మీద ఇజ్రాయెల్ దాడులు జరుపుతుందని చెప్పేసి, మరి వారు జరుపుతున్న దాడుల్లో సామాన్య పౌరులు చనిపోతున్నారని, 220 మంది చనిపోయారని, అందులో మహిళలు, చిన్నారులు కూడా ఎక్కువ సంఖ్యలో ఉన్నారని చెప్పేసి వారు సోషల్ మీడియాలో రాసుకొచ్చిన ఈ కథనాలు అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున నేషనల్ మీడియాలో కూడా చక్కెర్లు కొడతా ఉన్నాయి. నిజంగా ఇది చాలా చాలా బాధాకరమైనటువంటి అంశం. అందులో టెహ్రాన్ నగరం నుంచి అందరూ కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. ఇప్పటికే భారతదేశం సంబంధించి మన భారత ప్రభుత్వం కూడా అక్కడ ఉన్న భారతీయులు తిరిగి వచ్చేయాలని చెప్పేసి చెప్పారు. అదేవిధంగా ట్రంప్ కూడా ఇతర దేశస్తులు టెహ్రాన్ నగరంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మీ దేశాలకు వెళ్ళిపోండి అని చెప్పేసి ట్రంప్ కూడా వార్నింగ్ ప్రకటించారు, అమెరికా అధ్యక్షులు ట్రంప్. నిజంగా ఇదైతే ఒక డేంజర్ బెల్ అని చెప్పుకోవాలి. ఇక భవిష్యత్తులో మరి ఈ ఇరాన్ దేశంలో ముందు టెహరాన్ అనేటువంటి నగరం కూడా ఇప్పుడు గాజా ఎలాగుందో, గాజా అనేటువంటి నగరం మరి పాలస్తీనాకు చెందిన గాజా అనే నగరాన్ని ఇజ్రాయెల్ ఎలాగా మరి పూర్తిగా శిథిలాలు దెబ్బగా మార్చిందో, శవాల దెబ్బగా మార్చిందో, మరి శిథిలాల దెబ్బగా తయారు చేసిందో, మరి ఇంత సుందరీకరణమైనటువంటి అందమైన ఆహ్లాదకరమైనటువంటి ఈ నగరాన్ని కూడా మరి ఇజ్రాయెల్ అదే విధంగా మారుస్తుందేమో అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పౌరులందరూ కూడా చాలా ఒక భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే మరి ఇరాన్లో కనపడుతుంది.